ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని మళ్ళీ ఆయన స్టోరీ రాసుకునేప్పుడు, స్క్రీన్ ప్లే రాసుకునేప్పుడు ఫీల్ అయ్యి డైరెక్షన్ చేసేటప్పుడు మళ్ళీ బ్యాక్ ఆ ఫీల్కి వెళ్ళి ఆ ఫీల్ని మళ్ళీ యాక్టర్స్తో కన్వే చేయించడం, అది ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేయడం అనేది ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఆయనకి. ఎందుకంటే డెఫినెట్గా మీరు ఒక హెవీ హార్టెడ్తో అనేది బయటకు వస్తారు. డైరెక్టర్ గారు కూడా ఒకటే చెప్తున్నారు, ఏంటంటే నచ్చితే ఇద్దరికి చెప్పండి, లేదా 10 మందికి చెప్పండి నచ్చకపోతే. నా వీడియో ఈ సినిమా చూడని వారు, ఈ సినిమా గురించి తెలియని వారికి ఒక్కళ్ళకన్నా చేరుతుందని నేను ఫీల్ అవుతున్నాను. హలో గైస్, ది బర్త్డే బాయ్ అనే మూవీ చూశాను. యాక్చువల్గా లాస్ట్ ఫ్యూ డేస్గా బజ్ ఎక్కువ కనబడింది, ప్రమోషన్స్ కూడా చాలా యూనిక్గా ఉండేవాళ్ళే. చూశానండి. నాకు సినిమా గురించి చెప్పే ముందు యాక్చువల్లీ డైరెక్టర్ గురించి చెప్పాలి. ఆయన ఒక ఎన్ఆర్ఐ, మేబీ ఆ విస్కీ పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. విస్కీ అని స్క్రీన్ నేమ్ పెట్టుకున్నాడు ఆయన. ఆయన ఒక ఎన్ఆర్ఐ. తెలిసింది ఏంటంటే ఆయన ఫేస్ కూడా రివీల్ చేయట్లేదు, బికాస్ ఆఫ్ ఆయన సినిమా చేసింది వాళ్ళ అమ్మా నాన్నకు కూడా తెలియదు. అండ్ ఇది ఒక ట్రూ స్టోరీ. ఇందులో ఛాలెంజింగ్ పార్ట్ ఏంటి అనేది నేను చెప్తాను. యాక్చువల్లీ ఫస్ట్ స్టోరీ గురించి డిస్కస్ చేస్తే, అబ్రాడ్లో ఒక 5 కుర్రాళ్ళు ఉంటారు. 5 కుర్రాళ్ళలో బాలు అనే కుర్రాడి బర్త్డే వస్తుంది. బర్త్డే బంప్స్ కల్చర్ మనకి తెలుసు కదా, ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది. మాకు కూడా మేము చదువుకునేటప్పుడు బీటెక్లో ఉన్నప్పుడు బర్త్డే బంప్స్ చేస్తున్న సమయంలో, బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్న సమయంలో ఆ బర్త్డే బాయ్ బాలు అనే క్యారెక్టర్ చనిపోతాడు. అది ఎందువల్ల చనిపోయాడు, అది నిజంగా బర్త్డే బంప్స్ వల్ల చనిపోయాడా లేకపోతే ఇంకేమన్నా ఉందా, దాని వెనకాల ఇన్సిడెంట్స్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే వైజ్గా వస్తే చాలా గ్రిప్పింగ్గా చెప్పడానికి ట్రై చేశారు. ఆల్మోస్ట్ గ్రిప్పింగ్గానే చెప్పారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, ఎస్టాబ్లిష్మెంట్కి టైం పట్టింది. ఆయన కొంచెం ఇక్కడ ఏంట్రా ల్యాగ్ అవుతుందా అనుకునే టైంకి ఎండ్ చేసేసారు. ఓకే, ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, బాగానే ఉంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ట్విస్ట్ రివీలింగ్ కానీ అండ్ స్క్రీన్ ప్లే కానీ, మెయిన్లీ ఇందులో కోర్ పాయింట్ ఏంటంటే ఎమోషన్, ఆ ఫీల్ అనమాట. ఆ డైరెక్టర్, నేను ఆ ప్రమోషన్ చూసినప్పుడు కూడా డైరెక్టర్ గారు చెప్పింది అదే, ఏంటంటే మన సెన్సెస్ నంబ్ అవుతాయి. మనతో ఉండేవాడు సడన్గా మనకు ఒక ఇన్సిడెంట్ జరిగితే, అలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు సెన్సెస్ అనేవి నంబ్ అవుతాయి, ఏం వినపడదు, ఒక ఇదిలో ఉంటాం. అక్కడి నుంచి ఆ ఫీల్ని, ఆ ఎమోషన్ని స్క్రీన్ మీదకి బాగా క్యారీ చేశారనే చెప్పాలి, కన్వే చేశారనే చెప్పాలి. ఓవరాల్గా ఫిల్మ్ వాజ్ గుడ్. చిన్న సినిమా అయినప్పటికీ చాలా బాగా తీశారు, బాగా కష్టపడ్డారు. అండ్ మెయిన్లీ బాయ్స్ చాలా బాగా చేశారు. మెయిన్లీ రాజా అశోక్, వెంకీ అనే క్యారెక్టర్ రాజా అశోక్ అనే కుర్రాడు చేశాడు. అండ్ ఆల్సో సాయి అనే క్యారెక్టర్, బాలు, అర్జున్ అనే క్యారెక్టర్ కానీ ఎవ్రీ బాగా చేశారు. అండ్ మెయిన్లీ మనం ఇందులో రవికృష్ణ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. రవికృష్ణ గారు, రాజీవ్ కనకాల గారు సెకండ్ హాఫ్కి ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్కి వచ్చే స్టేజ్కి వాళ్ళు అలా భుజాన్ని ఎత్తుకున్నారు. కంప్లీట్ ఫుల్ఫిల్ అయింది అక్కడే, సినిమా అంతా కూడా కంప్లీట్ ఫుల్ఫిల్ అయింది అక్కడే. మెయిన్లీ ఇందులో డైరెక్టర్ చెప్పాలనుకున్న ఎమోషన్ని కన్వే చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాలెంజింగ్ పార్ట్ అదే, ఏంటంటే ఒక పెయిన్ పాయింట్. మామూలుగానే మనం ఏదైనా చూసింది ఒక ఫిల్మ్ మేకర్ ఏం చేస్తారంటే, ఒక స్టోరీని తీసుకున్నప్పుడు దాన్ని ఎలా కన్వే చేయాలనుకున్నప్పుడు 100% కన్వే చేయడానికి ట్రై చేస్తాడు. ఆ ట్రై చేసినప్పుడు అది ఆ వరల్డ్లోకి ఆ ఫీల్ని ఆడియన్స్ క్యారీ చేసేలాగా తీసుకెళ్ళడమే ఫిల్మ్ మేకర్ పని. అది ఇక్కడ పెయిన్ పాయింట్. ఈయన పెయిన్ పాయింట్ ఏంటంటే ఈ క్యారెక్టర్స్లో ఆయన ఉండటం ఒకటి. ఆల్సో మళ్ళీ ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని మళ్ళీ ఆయన స్టోరీ రాసుకునేప్పుడు, స్క్రీన్ ప్లే రాసుకునేప్పుడు ఫీల్ అయ్యి డైరెక్షన్ చేసేటప్పుడు మళ్ళీ బ్యాక్ ఆ ఫీల్కి వెళ్ళి ఆ ఫీల్ని మళ్ళీ యాక్టర్స్తో కన్వే చేయించడం, అది ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేయడం అనేది ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఆయనకి. ఎందుకంటే ఆ పర్స్పెక్టివ్లో మీరు ఒకసారి ఉండి ఆలోచించండి, ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ అది డైరెక్టర్ చాలా మటుకు సక్సెస్ అయ్యారు. విస్కీ గారు చాలా మటుకు సక్సెస్ అయ్యారు. అండ్ ఆల్సో ఇక లాస్ట్కి రాజీవ్ కనకాల గారి పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి సినిమా, డెఫినెట్గా ఇది థియేటర్స్లో చూడండి. సౌండ్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఆల్సో డిఓపి బాగా చేశారు. ఇంతమంది కొత్త వాళ్ళని పెట్టుకుని సేలబుల్ పాయింట్గా పెద్దగా లేకపోయినా
ఈ యూనిక్ మార్కెటింగ్ స్ట్రాటజీస్తో కానీ కుర్రాళ్ళు బాగా కష్టపడ్డారు. తీసుకెళ్ళడానికి ప్రొడ్యూసర్ గారు కూడా చాలా, ప్రొడ్యూసర్ భరత్ అంట, ఆయన కూడా హ్యాట్స్ ఆఫ్, ఆయనకి గట్స్ ఉండాలి మళ్ళీ ఎంత మార్కెటింగ్ చేయడానికి. నేను నిన్న ప్రీమియర్స్కి వెళ్తే చాలా మంచి అప్లాజ్ వచ్చింది సినిమాకి, చాలా మంచి అప్లాజ్ వచ్చింది. నాకు నచ్చింది సినిమా. డెఫినెట్గా మీరు ఒక హెవీ హార్టెడ్తో అనేది బయటకు వస్తారు ఫిల్మ్ అయ్యేసరికి. అదైతే నేను ప్రామిస్ చేయగలను. జస్ట్ గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. చాలా మంచి సినిమా, చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆడియన్స్కి ఎక్కువ తెలియడానికి స్కోప్ ఉంటుంది. సినిమా వాళ్ళు కూడా, డైరెక్టర్ గారు కూడా ఒకటే చెప్తున్నారు, ఏంటంటే నచ్చితే ఇద్దరికి చెప్పండి, లేదా 10 మందికి చెప్పండి నచ్చకపోతే అనేది. నాకు అది నచ్చింది. డెఫినెట్గా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఆ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.